4 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆ నవవధువులని అటు అమ్మాయి తరపున బంధువులు మళ్ళీ ఆ అబ్బాయి ఇంటికి వచ్చి ఆ అబ్బాయి కుటుంబం మొత్తానికి పైన కళ్ళలో కారం కొట్టి ఆ అమ్మాయిని ఏమైనా ప్రేమగా తీసుకెళ్లారంటే అది కాదు, తాళ్ళు కట్టి ఈడ్చుకొని అది ఇంట్లో రోడ్డు పైన ఈడ్చుకెళ్ళి ఆ అబ్బాయిని కూడా చాలా చిత్రహింసలకు గురి చేసి దాడి చేసి ఆ అబ్బాయిని కూడా ఇబ్బందులు పెట్టి మొత్తంగా ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి ప్రవీణ్ అండ్ శ్వేత ఇద్దరు కూడా 4 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితం సజావుగానే కొనసాగుతోంది. సో మేడ్చల్ జిల్లా నర్సంపల్లి దగ్గర 2 రోజుల క్రితం జ్వరం వచ్చింది కదా అని చెప్పి తన భార్యతో ప్రవీణ్ తన ఇంటికి వచ్చాడట. ఈ విషయాన్ని గమనించినటువంటి శ్వేత తరపున బంధువులు వారి కుటుంబీకులు మొత్తం కూడా ఆ ఇంటిపై దాడి చేసి ప్రవీణ్ తల్లి తండ్రి అన్నపై కొట్టి వారి కళ్ళలో కారం కొట్టి ఆ అమ్మాయిని కనీసం మరి రామ్మాన్ బుజ్జగించో లేకపోతే నచ్చజెప్పి ఏదో రకంగా తీసుకుపోయినా ఇక్కడ పెద్దగా ఇంత డిస్కషన్ ఉండేది కాదు. నిజంగా ఆ అమ్మాయి అంగీకరించి వెళ్ళాలనుకుంటే ఎవరు కూడా అడ్డుపడేవాళ్ళు కాదు. కానీ ఆ అమ్మాయిని నడి రోడ్డు పైన ఈడ్చుకెళ్ళి చాలా దారుణాతి దారుణంగా ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ విజువల్లో చూస్తోంది ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్గా మారింది. మనతో పాటుగా ప్రవీణ్ ఉన్నారు, ఆ వధువు బర్త్ రైట్ పీసీఆర్ రైట్. ప్రస్తుతానికి ఒకసారి ప్రవీణ్ తల్లి ఉన్నారు. సో ప్రవీణ్ తల్లితో మాట్లాడదాం. నిన్న అక్కడ కింద పడిపోయిన ఆ మహిళే ఆ గేట్ దగ్గర ఒక్కసారిగా కుప్పకూలిపోయి కింద పడిపోయి ఏడుస్తున్నటువంటి అపస్మారస్తులు వెళ్ళిన తర్వాత ఆ ఫోటోలో కనిపించిన ఆ వీడియోలో కనిపించినటువంటి మహిళ ప్రవీణ్ తల్లి. ఒకసారి మాట్లాడదాం ప్రవీణ్ తల్లితో. అమ్మా నమస్తే, వినిపిస్తుందా అమ్మని మాట్లాడేది? నమస్తే సార్. మీ పేరమ్మా, మీ పేరు తల్లి? వినిపిస్తుంది సార్. నా పేరు పద్మ సార్. ప్రవీణ్ నా చిన్న కొడుకు సార్. 4 నెలల క్రితం ఆర్య సమాధిలో పెళ్లి చేసుకుంది సార్. ఆర్య సమాధిలో పెళ్లి చేసుకొని పిఎస్కి వచ్చింది సార్. పిఎస్కి వచ్చి వాళ్ళ పేరెంట్స్ను మా పేరెంట్స్ను పిలిపించింది సార్. మేము వచ్చినాం సార్. వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ రమ్మంటే ఆమె నేను రాను, నా ఇష్టంతో చేసుకున్నా, నా ఇష్టంతో ఎన్నన్నా బతుకుతా అన్నది సార్. నా ఇష్టంతో ఎన్నన్నా బతుకుతా అనేసి ఇద్దరు పోలీస్ వాళ్ళు ఎక్కడ నన్ను ఉండని, మీరు వాళ్ళ కాళ్ళ ఇంటికి వెళ్ళకండి, మీ ఇంటికి వెళ్ళకండి అని ఎక్కడో పంపించితే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఎక్కడో ఉన్నారు సార్. 2 నెలలు అక్కడనే ఉన్నారు సార్. పిల్లకి హెల్త్ బాగాలేకుంటే 2 రోజులు ఉంటామని వచ్చింది సార్. 2 రోజులు ఉంటామని వచ్చిన తర్వాత ఆ పిల్ల వాళ్ళ తమ్ముడు చిన్న తమ్ముడు సైకిల్ మీద ఒక్కొక్కటి ఇంటికాడ తిరుగుతుంది సార్. తిరుగుకుంటా శ్వేత వాళ్ళని మీ కోడల్ని కూడా మీ ప్రాంతమేనా, మీ ఏరియానేనా, మీరు ఉండేటువంటి ఆ ఏరియాలోనే ఉంటారు వాళ్ళు కూడా? మా అమ్మ అక్కడే ఉంటారు సార్. మేము ఉండే దిక్కే ఉంటారు. వాళ్ళ ఇల్లు ముందుకుంటుంది, మా ఇల్లు ఇంకొకుంటుంది సార్. ఒక దిక్కే సార్. అయితే ఆ పిల్ల ఏం చేసింది, మా ఇంటికాడ ఎందుకు తిట్టుకుంటూ తిరుగుతున్నారు అని వాళ్ళ తమ్మిని తిట్టింది సార్. ఎవరు అడిగారు అట్లా? మా ఇంటికాడ మమ్మల్ని చూసుకుంటే ఎందుకు తిరుగుతున్నారు అబ్బా. ఆ పిల్లగా నా కోడలు చెప్పింది సార్. నా కోడలు వాళ్ళ తమ్మిని మా ఇంటి మూడికల్లి ఎందుకు తిరుగుతున్నారో బాడుకో, మా ఇంటికాడికి తిరగొద్దని అన్నది సార్. అని అంటే ఆ పిల్లగాడు పోయి అక్క నన్ను తిడుతుంది, వాళ్ళందరూ కొట్టిరు అనేసి పోయి చెప్పితే వాళ్ళ బాబాయి వాళ్ళ తమ్ముడు కట్టెలు పట్టుకొని వచ్చి నన్ను మా భర్తను నా కోడల్ని ముగ్గురిని కొట్టిరు సార్. ముగ్గురిని కొట్టి ఆ గేటుని దాన్ని కట్టెతోటి కొట్టిరు. ఊరోళ్ళందరూ చూస్తూనే ఊరు సార్. అప్పుడు కూడా మంగళవారం రోజు అయితే కొట్టిరు అనేసి పిఎస్కి వచ్చినాం. మా కోడలు మా కొడుకు మా ఇంటి పక్క వాళ్ళందరం కలిసి పిఎస్కి ఇచ్చి కంప్లైంట్ ఇస్తే మమ్మల్నే కొట్టిరు, మా చిన్న అబ్బాయినే కొట్టిరు అని చెప్పారు సార్. అయితే మేము కొట్టలేము సార్, సీసీ కెమెరా ఉంది చూసుకోండి సార్, మీరు వచ్చి చూసుకోండి, మేమేం అబద్ధం చెప్తలేము సార్ అని చెప్పినాం సార్. చెప్తే పొద్దున వస్తాము, రేపు వస్తాము, ఇప్పుడు వెళ్ళండి అమ్మ అని మంగళవారం నాడు నైట్ మమ్మల్ని పంపించేసారు సార్. మేము ఇంటికి పోయినాము. నిన్న పొద్దున డోర్ తీసినాం సార్. డోర్ తీసి 8 అవుతుంది, 7:30 8 అవుతుంది సార్. డోర్ తీసి మా ఆయన బయటకు వచ్చిండు. మేము ఇంట్లోనే ఉన్నాం సార్. మా కోడలు ఇల్లు నొక్కుతుంది, నేను వంట రూమ్లోకి వెళ్ళినా సార్. మా ఆయన బయటికి రాగానే కారు దిగుతానే ఎవరు కారం పొడి కళ్ళలో పోసిరు సార్. కారం పొడి కళ్ళలో పోసిర్రు. ఇంట్లోకి వస్తానే ఎవరు మా పెద్ద కొడుకు తానం చేస్తుండ్రు, మా పెద్ద కొడుకు మీద చల్లిర్రు. మా కోడలు వచ్చి డోర్ పెడతానే ఎవరు సార్. మా కోడలు వచ్చి డోర్ పెడతానే ఉంటే అలా డాడీ వచ్చి తంతానే ఉండ్రు డోర్ని. ఇద్దరు బెడ్రూమ్లో కురికిరు సార్. మా కొడుకు మా కోడలు బెడ్రూమ్లో కురికిరు. ఉరుకుతానే ఉంటే అలా అయ్యి ఉరుకుతానే ఉండు. నా కొడుకుని గొంతు పడతానే ఉంటే వచ్చి ఆ పిల్ల వచ్చి ఇట్లా నూకేస్తుంది సార్. నూకేస్తుంటే కడుపులో ఒడిచిండు సార్. కడుపులో ఒడిచి నా కొడుకుని కొట్టిండు సార్. కొట్టి షాక్ తోటి ఏలు కోసిండు సార్. నా కొడుకుని కూడా ఈపులో గుద్దిండు, ఎక్కడ పడితే అక్కడ కొట్టిండు సార్. అలా మామ వచ్చి నా పెద్ద కొడుకుని కొడుతుంటే అడ్డం పోయినా సార్. అడ్డం పోతే టేబుల్ ఎత్తేసిండు సార్. నెత్తి మీద టేబుల్ ఎత్తేసిండు. చెయ్యికి టెస్టర్ తోటి పొడిచిరు సార్. చెయ్యి టెస్టర్ తోటి పొడిచిర్రు. నా కొడుకు పెద్ద కొడుకు చెయ్యి కొట్టిరు సార్.
చేయరగొట్టిర్రు, అందరు కళ్ళల్లో కారం పోసిర్రు సార్. మేము ఏం చేయలేకుండా కింద పడిపోయి మొత్తుకుంటున్నాం సార్. వీళ్ళిద్దరికి పరిచయం ఎక్కడ? మీ బాబుకి అమ్మాయికి పరిచయం ఎక్కడ? ఇంటి దగ్గరేనా? ఇంటి దగ్గరే సార్. ఇంటి దగ్గర పరిచయమే. పెళ్లి చేసుకున్నారు మీరు ఒప్పుకున్నారా? పెళ్లికి ఒప్పుకున్నారా మీరు? పెళ్లి చేసుకున్నారు సార్. మేము కూడా ఒప్పుకోలేం సార్, ఎందుకంటే పెద్ద అబ్బాయి ఉండు కదా, వద్దులే ఇప్పుడు ఏమొద్దు అని అనుకున్నాం సార్. కానీ మేము ఇష్టం పూర్వంగా చేసుకున్నాము, మా బతుకు మేము బతామని చెప్పారు సార్. చెప్పి అలెక్క నన్ను బతామని వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారు, అలా అక్కడికి వెళ్ళిపోయారు అనేసి మేము అప్పుడే కూకున్నాం సార్. కాదమ్మా, ఇప్పుడు ఆ రోజు పెళ్లి జరిగింది కదా, 4 నెలల క్రితం పెళ్లి జరిగినప్పుడు ఇటు అమ్మాయి తరపున తల్లిదండ్రులని పోలీసులు పిలిపించారు అక్కడికి? పిలిపించారు సార్. వాళ్ళు కూడా అందరు వచ్చారు, ఆ పిల్ల వెళ్ళని అన్నారు సార్. ఓకే, ఏమన్నా ఇప్పుడు వాళ్ళ అమ్మని అడిగిరు? ఆ రోజు అడిగిరు అమ్మ నాన్న అడిగిరు, పోలీసు వాళ్ళు అడిగిరు, ఊళ్ళో పెద్ద మనుషులు వచ్చిన వాళ్ళు కూడా అడిగిరు సార్. నువ్వు మీ అమ్మ నాయన అంటే రా, నీకు మళ్ళీ మంచిగా పెళ్లి చేస్తారు అది ఇది అని అన్నారు సార్. నేను చేసుకోను, నా ఇష్టంగా చేసుకున్నా, నేను మళ్ళీ పెళ్లి చేసుకోను, ఏం చేసుకోను, నేను ఏంటన్నా భర్త ఆయనతోటే పోతాను. వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకసారి గ్రామ పంచాయతీ కాడ పిలుస్తాము, పెద్ద మనుషులు అందరు పిలుస్తాము, మాట్లాడురు అని పిలిచి కూడా నన్ను మా ఆయనను కొట్టిరు సార్. అక్కడ కొడితే ఎక్కడో దూరం ఉన్నోళ్ళు ఎక్కడి నుండే వచ్చి కూడా కంప్లైంట్ రాసి. మీ బాబు ప్రవీణ్ ఏం పని చేస్తాడు? ప్రవీణ్ మామూలుగా ఏదో ఒక జాబ్. ప్రవీణ్ మొన్నటిదాకా ఎన్ఎఫ్సీలో చేసిండు సార్, ట్రైనింగ్ చేసిండు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటూ 4 నెలల నుంచి ఏం చేయట్లేదు సార్. ఇక ఓకే, ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు? అంటే ఎందుకు వద్దంటున్నారు సార్? ప్రేమ వివాహం వద్దంటున్నారా లేకుంటే కులాల పంచాయతీలు ఏమైనా ఉన్నాయా? కులాల పంచాయతీలు అంటే ఏమి లేవు సార్. వాళ్ళకి డబ్బు ఉంది, ఆస్తుంది, 2 పిల్లల తల్లి అయినా సరే అన్ని చంపి నా బిడ్డని తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను మాట్లాడుతుంది సార్ వాడు. అలా అయ్యా ఊరోళ్ళతో అందరితో కూడా చెప్తుడు సార్, వాళ్ళని చంపేస్తా అని చెప్తుడు సార్. అదే మాట వచ్చి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పోలీసు వాళ్ళు ఏమంటలేరు సార్. కులం వేరుందా? పోలీసు వాళ్ళు ఏం చెప్తలేరు సార్. లేదు సార్, కులం కూడా ఏం వేరలేరు. వాళ్ళు వేసినే మేము వేసినే, మాదిగొల్లమే సార్. వాళ్ళు మాదిగొల్లం, మేము మాదిగొల్లమే. ఏం లేదు సార్. పిల్ల కూడా వరుస అవుతారు సార్, వరుసకు మరదలు అవుతాయి సార్. ఓకే, మీకు చుట్టాలే వాళ్ళు చంపేస్తామంటారు సార్. ఓకే, ఎందుకు వద్దంటారు? వాళ్ళ నాయన ఎందుకు వద్దంటారు? రేపటి అమ్మాయికి నచ్చింది, పెళ్లి చేసుకున్నారు, అంతా ఓకే. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు ఇప్పుడు? డబ్బు లేదనేనా? మీకు డబ్బు లేదనే ఈ రకంగా అంటున్నారా? డబ్బు లేదనే సార్, మాకు డబ్బు లేదని, మాకు డబ్బు లేదు, మేము డబ్బుల వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం, ఎన్ని రోజులు ఉన్నా చంపేస్తాము, తీసుకొచ్చి డబ్బున్న వాళ్ళకి పెళ్లి చేస్తా అని చంపేసి అయినా సరే పైసలు కట్టి జైలు నుంచి వస్తా అని మాట్లాడుతుంది సార్. ప్రయత్నించారు సార్. పట్టించుకుంటలేరు సార్. చెప్పినాం సార్, అప్పటి నుండి 4 నెలల సంది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం సార్, చెప్తానే ఉన్నాం. పోలీసు వాళ్ళు ఎలాంటివి పట్టించుకుంటలేరు సార్. ఇప్పుడు నిన్నటి సంది కూడా మేము వచ్చి నా కొడుకు నా పెన్నం లేకుండా నేను చచ్చిపోతా అంటాడు సార్. ఇక్కడికి వచ్చి నిన్నటి సంది కూడా మొత్తుకుంటుంటే తీసుకొస్తాము, మా డ్యూటీ చేయాలా చేయొద్దా, ఆగండి మీ డ్యూటీ చేయాలన్నా వేరే వాళ్ళ డ్యూటీ చేయొద్దా అని మాట్లాడుతున్నారు సార్. కదమ్మా, నిజంగానే వాళ్ళ బాప నిజంగానే వాళ్ళు నాకు వద్దు నానా లేకపోతే ఇబ్బంది పడుతున్నా అని చెప్పి పోతే ఎవరేమో అడ్డుపడరు. మీరు అడ్డుపడడానికి మీకు హక్కు లేదు, ఎవరికి హక్కు లేదు. కానీ ఆ పాపను కూడా అమ్మాయిని కూడా రోడ్డు మీద ఈడ్చుకుపోయారు కదా. అదే సార్, ఆ పిల్ల మాతోటి ఉన్న 4 రోజులైనా, నాతోటి కూడా మా ఆయనతోటి అయినా మా పెద్ద అబ్బాయితో అయినా మేము 4 రోజులు ఉన్నా కానీ చూసుకున్నాం కదా సార్. నాతోటి నా బిడ్డలాగానే ఉంది సార్. నాకు ఒక బిడ్డ నా బిడ్డలాగానే ఉంది సార్. నాతోటి మంచిగా ఉంది. నన్ను కాపాడండి అని పక్కింటి అబ్బాయి కాలు పట్టుకుంది, మామయ్య నన్ను కాపాడు మామయ్య, నేను వెళ్ళను మామయ్య అని కూడా కాలు పట్టుకుంది సార్. అయినా వాళ్ళు అంత దారుణంగా తీసుకెళ్ళారు సార్. ఆ పిల్లకి పోవడం ఇష్టం లేదు సార్. ఇప్పుడు మాత్రం ఆ పిల్లని అక్కడ తీసుకెళ్ళారు. ఏం చెప్తారో ఏం చేస్తారో, నా కొడుకు ఇష్టం లేదని చెప్పిస్తారు సార్, లేకుంటే చంపేస్తాం అది ఇది అని చెప్పిస్తారు సార్. ఎవరెవరు వచ్చిరమ్మా మీ ఇంటికి? ఎవరెవరు వచ్చారు? న్యాయం చేయండి సార్, మాకు న్యాయం కావాలి. ఎవరెవరు వచ్చిరమ్మా రోజు గొడవ రోజు? కొత్త వాళ్ళు 2-3 వచ్చారు సార్. గొడవ రోజు కొత్త వాళ్ళు 2-3 వచ్చారు సార్. వాళ్ళ మామ, వాళ్ళ అత్త, వాళ్ళ అమ్మ, వాళ్ళ అయ్య, వాళ్ళ పిన్ని సార్. అంతకు ముందు రోజు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బాబాయి ఇంటి మీదకి వచ్చారు సార్. సో వచ్చిరాగానే మాట్లాడిరా వచ్చిరాగానే అటాక్ మొదలు పెట్టారు. 4 ఏళ్ల సంది గుర్తురాని కూతురు మాట్లాడలేరు సార్. లేదమ్మా, 4 నెలల క్రితం పెళ్ళైంది కదా, 4 నెలల నుంచి గుర్తురాని కూతురు ఇవాళ ఎందుకు గుర్తుకొచ్చింది? ఇవాళ ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చింది? తెలియదు సార్, ఏం మాట్లాడలేరు వాళ్ళు. అసలు ఇవేం మాట్లాడకూడదు వచ్చి కన్నాల కారం కొట్టేసిరు సార్. మంచిగా మర్యాద చొప్పున మాట్లాడి ఊర్లో పెద్ద మనుషులతో మాట్లాడినా సరే, ఇక్కడ పోలీస్ స్టేషన్లో మాట్లాడినా సరే నేను మాట్లాడిపిస్తుంటే పిల్ల నాకు ఇష్టం లేదని తీసుకుపోతే పోయినా నేను ఏమనకపోతుంది సార్.
నా కొడుకు అంటే ఇష్టం సార్ ఆ పిల్లకు. నా కొడుకు అంటే ఇప్పుడు కాదు, 7 ఏళ్ళ లవ్ సార్ వాళ్ళది. 7 ఏళ్ళ లవ్. ఆల్రెడీ ఎన్నిసార్లు పోయారు సార్ వాళ్ళు. పోలీస్ స్టేషన్ కాడికి వచ్చినాము. పోలీస్ స్టేషన్ కాడికి చామర్పేట పిఎస్లో కూడా ఒకసారి కంప్లైంట్ ఇచ్చింది సార్. మా అమ్మ నాయన నాకు సిస్టమ్ లేని సంబంధం చూస్తురు, నేను చేసుకోనని కూడా ఇస్తే ఆడికి పోయి వాళ్ళ అమ్మ నాయన ఏం చెప్పారు, పిచ్చి లేచింది అని చెప్పారు సార్. ఆ పిల్ల అట్లా కూడా ఊకుంది. ఆ సంవత్సరం క్రితమే లేచిపోయారు సార్. లేచిపోతే వద్దు ఇట్లా పోవద్దు అనేసి తీసుకొచ్చి వాళ్ళ పిల్ల నాలుగు అప్పయ్యప్పి మా పిల్లగాని మేము తీసుకున్నాం సార్. ఆ పిల్ల వేరే సంబంధాలు చూస్తున్నారు, నేను చచ్చిపోతా, ఆయన లేకుండా చచ్చిపోతాను, నా కొడుకును కూడా నువ్వు లేకుండా చచ్చిపోతాను, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అనేసరికి సరే చేసుకుంటా దాయిగా అనేసి పోయి పెళ్లి చేసుకుంటారు సార్. ఆర్య సంబంధాలు వేసుకొని ఇక్కడికి వచ్చారు సార్. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వచ్చినాం సార్. మేము వచ్చినాము, వాళ్ళు వచ్చారు సార్. అప్పుడు ఆ పిల్ల చెప్పేసింది నా ఇష్టంతో వేసుకున్నా, వాళ్ళనేమనొద్దు వీళ్ళనేమనొద్దు అని కూడా చెప్పింది సార్. అయినా మమ్మల్ని కొట్టిరు సార్. కొట్టినా కంప్లైంట్ రాసినా పోలీసు వాళ్ళు ఏం చేయలేరు సార్. ఏం చేయలేకపోయారు సార్ పోలీసు వాళ్ళు. మీ బాబు ఎట్లా ఉన్నాడమ్మా ఇప్పుడు? ప్రవీణ్ పరిస్థితి ఏంటి? ప్రవీణ్ కూడా బాగానే గాయాలైనట్టున్నాయి కదా. ప్రవీణ్ పరిస్థితి నా కొడుకు పడిపోయింది సార్. నా కొడుకు చచ్చిపోతే ఇప్పుడు ఇంటిలో మేము చచ్చిపోతాం సార్ పోలీస్ స్టేషన్లోనే. మాకు న్యాయం కావాలి సార్. లేదు మీరు అట్లా అనకండి. డెఫినెట్ గా ఆయన ఆల్రెడీ వివాహం చేసుకున్నాడు కాబట్టి డెఫినెట్ గా పోలీసులు కూడా మీకు న్యాయం చేస్తారు. ఒకసారి మీ కొడుకుని చూపిస్తారమ్మా, కింద పడిపోయారు అంటున్నారు కదా. చూడండి సార్, నా కొడుకు అక్కడ పడిపోయిండు. నా కొడుకు కావాలంటుండు సార్ ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏంటి అనారోగ్య బారిన పడిపోయినా అంటే ఏమైంది? కొడుకు ఏమైంది? ఏమైనా దెబ్బలు తాకినాయా? కొట్టిరు సార్, కడుపులో కొట్టిరు, ఇప్పులో కొట్టిరు, కోసిర్రు, దెబ్బలు ఉన్నాయి సార్. అన్ని దెబ్బలే ఉన్నాయి. కావాలంటే చెట్టు తీసేసి చూడండి సార్, మీరు మొత్తం దెబ్బలే ఉన్నాయి. ఎక్కడ అక్కడ అన్నారు సార్. తెల్లందాకా నిద్ర లేదు, దమ్మేలా లేదు. నేను హాస్పిటల్కి నుంచి వచ్చినాము, హాస్పిటల్ రిపోర్ట్లు కూడా ఇచ్చినాం సార్. అలా అయినా అలా ఏం చేయలేకపోతున్నారు సార్. ఏం చెప్తున్నారమ్మా ఇప్పుడు? కంప్లైంట్ ఇచ్చారు కదా మీరు, పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏం చెప్తలేరు సార్. దొరుకుతారు, దేవులాడతాము అంటారు సార్. వేరే వాళ్ళు కిడ్నాప్ చేస్తే దేవులాడుతున్నాం అని చెప్తారు, కానీ అయ్యమ్మ కిడ్నాప్ చేసినాక దొరుకుతారు దేవులాడుతున్నాం అని ఎట్లా చెప్తారు సార్? సొంత ఎక్కడికో బయట దేశం తీసుకోపోయారు అనుకుంటాం. మీ ఏరియాలో ఉంటారేమో. ఎక్కడ పోలీసు వాళ్ళకి తెలిసి ఉందా అని అనుకుంటున్నా సార్ నేను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.